నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. కేంద్ర మంత్రి అయిన హైదరాబాద్ నుంచి మొత్తం యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రండి, మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం. గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు, మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధిలో సహకారం అడిగినాం. కానీ ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ 10 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసారో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత 6 నెలల కింద నుంచి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా, అభివృద్ధి కుంటుపడ్డట్టుగా, అంతకుముందేమో కుందేళ్ళే కురుకుతుంటే మేము తాబిళ్ళేక నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీకేమైనా కనీసం సోయి హైదరాబాద్ సహకారం అందించాలని చెప్పిన ఒక మాట. హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ సిటీ, లైక్ కంపేర్ టు ఇస్తాంబుల్. ఇక్కడ మీరు చేయదలుచుకుంటే చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ, హెరిటేజ్కి సంబంధించిన ఉన్నాయి. ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా ₹1 తీసుకొని రాకపోతే మీరు ప్రత్యేకించి విభజన హామీలకు సంబంధించి లేకుండా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తరఫున ₹1 అయినా ప్రత్యేక నిధి తీసుకొచ్చినారా? ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా? ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి 141 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతోటి ఇబ్బంది అవుతా ఉందని, ఆ నీటి నిల్వల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాతి కట్టడాల మధ్యలో అని ఎక్కడెక్కడైతే 141 జాగాలలో నీళ్లు నిలుస్తాయో అక్కడనే వాటర్కు గ్రౌండ్ లోపలికి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకొని అండర్ గ్రౌండ్లోకి వాటర్ పోయే విధంగా, నీటి నిల్వలు నిలవకుండా ఉండే విధంగా పైసలు ఖర్చు చేసి ప్రణాళిక చేస్తూ ఉన్నాం. మెట్రో వాటర్ వర్క్స్ ఇంత పెద్ద సమస్య వచ్చినా మెట్రో వాటర్ వర్క్స్ కూడా మీరు ₹1 ఇయ్యలే. ఇంత పెద్ద హైదరాబాద్లో శానిటేషన్, సిల్ట్, ఇతర కార్యక్రమాలు ఉంటాయి, డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ అయింది సిటీ, అనేకమైనటువంటి గృహ అవసరాలు పెరిగినాయి. అయినా మీరు సంబంధించినటువంటి అంశం ఇయ్యలే. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఇమేజ్కు భంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధికి మీకు చేతనైతే సహాయం చేయండి. కేంద్ర మంత్రిగా మీ బాధ్యత నిర్వహించండి. హైదరాబాద్ కేంద్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి ఇక్కడ సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నాం. మీరేం చేయరు. ఎన్నికల రాజకీయం కొరకు, వాతావరణాన్ని కలుషితం చేయడానికి, లబ్ధి పొందడానికి రాజకీయంగా తప్ప. ఇవాళ ఇక్కడ పెద్ద గాంధీ హాస్పిటల్ ఉంది, రండి. హాస్పిటల్ మళ్ళీ సరైన విధంగా ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా ఉస్మానియా హాస్పిటల్ ఉంది, నిమ్స్ హాస్పిటల్ ఉంది. రండి, ప్రభుత్వ పరంగా వైద్యాన్ని హైదరాబాద్ ప్రజలకు దగ్గరగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇదండి. హైదరాబాద్ ఆహ్లాదకరంగా ఉండాలి. పార్కుల అభివృద్ధికి సంబంధించి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి రండి, ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకురండి. హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతూ ఉంది.
పెరుగుతున్నటువంటి అవసరాలు రవాణా సౌకర్యానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి ప్రత్యేక నిధులు ఇవ్వండి. హైదరాబాద్ మీద శ్రద్ధ ఉంటే అవేం చేయకుండా ఊరికేనే మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. నేను అడుగుతాను మళ్ళొక్కసారి, కేంద్రము 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలుగా తెలంగాణకు, అందులో హైదరాబాద్కు మీరు ఏం తెచ్చిరో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కిషన్ రెడ్డి గారిని. హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంటు సభ్యుడిగా, మంత్రిగా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి శాఖను గత 5 సంవత్సరాలు నిర్వహించినటువంటి మీరు ఏం చేసినారో చెప్పండి. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? మైనార్టీ ఎస్సీ బీసీ వెల్ఫేర్కి ఏమైనా తెచ్చిండ్రా? ₹1 తేని మీకు హైదరాబాద్కు నిర్లక్ష్యానికి గురైందనేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. స్మార్ట్ సిటీలో లేదు, అమృత్ పథకంలో లేదు, స్పెషల్ ప్యాకేజీలో లేదు, ప్రాజెక్టు వైజ్ లాభం చేసేది లేదు. హైదరాబాద్ ప్రజలకు చట్టరీత్యా వచ్చే 15th ఫైనాన్స్ తప్ప ₹1 కూడా హైదరాబాద్ సాకారం చేయని కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బరాబర్ 6 నెలలైంది మా గవర్నమెంట్ వచ్చి. 6 నెలల హైదరాబాద్లో అనేక సందర్భాల్లో జిహెచ్ఎంసీ లేదా హైదరాబాద్ కలెక్టరేట్ సమీక్షలు చేసి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి పారదర్శకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలనతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చేతనైతే కేంద్ర ప్రభుత్వం సహకారం చేయి, లేదా మౌనంగా ప్రేక్షకుల్లాగా ఏ విధంగానైతే గతంలో ఉన్నావో అదేవిధంగా ఉండు తప్ప ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతాను. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంటింటికి వెళ్ళి ఒకచోట 4 పిల్లలు కనపడితే అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నలుగురికి 60,000 వచ్చేస్తాయి గుద్దేని సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. శభాష్, తప్పు లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ 6లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? రాత్రేనండి GOMS 29 రిలీజ్ చేశారు. అంతేగా GOMS నెంబర్ 29 రిలీజ్ చేశారు. దానిలో ఏమి రాశారో, ఏమి జీవోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం. చూడు, ఆ పైన ఉన్నాయి చూడండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎష్యూడ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, the government under Talliki Vandanam scheme is providing financial assistance of 15,000 rupees per annum, Shabash, to each mother or recognized guardian who is below poverty. Sir, adi below. Each mother, not each student. Prati Talliki 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి 2 బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు. 3 పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు. 4 పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది సూపర్ 6 కాదే? సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా? కాదే.
తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో? మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగి ఉంటారు. 42,61,965 మంది తల్లులు 2023లో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. 6,392 కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది. అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు తెలియక అడుగుతలే. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? మరెవరో అయ్యేవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గతంలో కూడా ఎన్నికలకు ముందు, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేశాను. ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో, మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నాకు తెలియగలుగుతాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కొత్త ఏం కాదు. అలవాటు పడిన వ్యక్తే, మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనవి చేస్తున్నాం. ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా, అమ్మఒడి సక్సెస్ఫుల్ గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే పని అయిపోయింది, పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వర్గ సమావేశం, శాసనసభ ఎన్నికలు జరిగి ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత, అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగి, సార్వత్రిక పార్లమెంటరీ ఎన్నికలు జరిగి, మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశాన్ని రేపు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథులుగా కేంద్రం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ గారు, మానవ వనరుల శాఖ మంత్రి రాబోతున్నారు. ఇది మన రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగేటువంటి ఒక సమావేశంలో మరో కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారితో పాటు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శులైన బన్సల్ గారు, తరుణ్ చుగ్ గారు తో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అదే రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు, పార్లమెంటుకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు, ఇంకా వివిధ స్థాయిలలో ఉన్నటువంటి మోర్చాల యొక్క నాయకులు, బీజేపీ యొక్క సీనియర్ నేతలు పాల్గొనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇది. ఈ సమావేశం రాజకీయ తీర్మానంతో పాటు ఈ యొక్క రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో మరి ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్లో పూర్తిగా కూడా కూరుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానాలపైన కార్యాచరణ ఉంటుంది. దాంతోపాటు ఇచ్చిన హామీల యొక్క అమల్లో జరుగుతున్నటువంటి యొక్క జాప్యం, వైఫల్యం పైన చర్చ ఉంటుంది. కార్యాచరణ కొరకు సంస్థాగతంగా విస్తరించడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు రాబోయేటువంటి స్థానిక
సంస్థల యొక్క ఎన్నికలకి సమాయత్తం కావటం కొరకు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉన్నారు ఆమె ముత్తుకుంటే కేసు పెడతారు. కేసులో కూడా ఆ సదరు వ్యక్తికి యాంటిసిపేటర్ బెయిల్ రావడానికి కోసం ఎఫ్ఐఆర్లో అవకతవకలు. ఎఫ్ఐఆర్ 25వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేస్తారు. 25/5 నెల ఎఫ్ఐఆర్ చేస్తే మీద మాత్రం డేటు 23/5 వేస్తారు. సదరు వ్యక్తి క్లరికల్ మిస్టేక్ మీద కోర్టుకు వెళ్తాడు. ఇవాళ ఇదే దుద్దిల్లా మంత్రి ఎమ్మెల్యే ఈయన సారు ఎంత స్మార్ట్గా ఉంటాడంటే ఈయన అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈయన లీలలు మామూలుగా ఉండే. హైదరాబాద్లో ఈయన మాత్రం చాలా మంచివాడు, ఎర్రగా ఉన్నాడు, సౌమ్యుడు, గొప్పవాడు అని కీర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వీళ్ళ అరాచకాలు ఇక్కడ చాలామంది చూపించారు. టీవీలు కూడా చూపించాయి, కొన్ని పేపర్లు కూడా రాయాయి. మాలాంటి వాళ్ళం, అట్టడుగునున్నటువంటి వాళ్ళం పైకి వస్తే మధుర ఎమ్మెల్యే లాంటి వాళ్ళు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఈయనకు వంటగాగిరు. ఆ రోజులలో ఈయన సామాజికము వర్గము, ఆయన సామాజిక వర్గం ఏందో ఈ సమాజానికి తెలుసు. ఏ సామాజిక వర్గం అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనగదొక్కిందో ఆ సామాజిక వర్గానికే మధుర ఎమ్మెల్యే గారు ఆయన అంటూ ఉరికొచ్చేది మంత్రిలో. ఇది చూడండి, అధికారంలో లేనప్పుడు ఒక కేసు అవుతుంది. ఆ కేసు కూడా మంత్రి ముత్తారం మండలం పెద్దపల్లి జిల్లా, ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచు మహాముత్తారం మండలం మీనాజిపేట దగ్గర ఉన్నటువంటి అక్కడికి భూపాలపల్లి జిల్లాకి వెళ్తే అక్కడ ఘర్షణ అవుతుంది. ఆ ఘర్షణ అయితే గొడవ అయితే అక్కడ ఆల్రెడీ కేసు పెడతాడు. ఆ కేసులో కూడా నేను క్యాండిడేట్ను, నేను ప్రచారంలో ఉంటా, నా మీద కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తాడు. ఇదే ఎమ్మెల్యే నా మీద కూడా ఆ రోజు ఎఫ్ఐఆర్ చేపిస్తాడు. నా పేరు కూడా ఇంక్లూడ్ చేపిస్తారు, నా పేరు, మా అల్లుని పేరు. అలా చూడండి ఎట్లా మాట్లాడిండో ఆయన. ఒక నిమిషం మీరు వినాలి దయచేసి, ఎందుకంటే ఈయన చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఈయన ఐస్ గడ్డతోటి చంపేస్తాడు. ఎక్కడ కూడా ఈయన ఆయుధం పట్టడు సుమా చేతిలో. ఈయన ఐస్. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీకు ఏదన్నా ఆధారం పబ్లిక్ గా బాబు గారు, లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను, లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల్ రమేష్ గారు ఏదైనా వచ్చి ఇప్పుడు ఎక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య. అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా అందరికీ, మనందరికి కోరేది ఏంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కొట్టాలి. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే వేరే సోర్సెస్, ఇందాక పల్లా గారు కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి. ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము. ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి, మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము. అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు, జీతాల సమస్యలు అవనివ్వండి, లేకపోతే నిర్వాసితుల సమస్యలు అన్ని మనం పరిష్కరించగలుగుతాం. కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రికి కూడా ప్రెజెంట్ చేయాలని వాళ్ళ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి, అప్పట్లా ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను, చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు, ఇక్కడ పనిచేయరని, లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని. అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడీస్ కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు. అండ్ ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం దీన్ని ఇంకా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.